కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్ డీజిల్ బంద్ అవుతుందన్న తప్పుడు ప్రచారంతో ఫ్యూయల్ కోసం బారులు తీరుతున్నారు వాహనదారులు. ఒక్కసారిగా వాహనదారులు తరలి రావడంతో బంకులన్నీ కిటకిటలాడుతున్నాయి. రైట్, దీనిపై డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో వాహనదారులు గత రాత్రి నుంచి బంకుల్లోకి క్యూ కడుతున్నారు. చూడొచ్చు, మనం కరీంనగర్ జ్యోతినగర్లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. పెద్ద ఎత్తున 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, వీళ్ళంతా కూడా పెట్రోల్ డీజిల్ పోయించుకునేందుకు బార్లు తీరారు. కొద్ది రోజుల్లో పెట్రోల్ అయిపోతుంది, ఇక దొరకదు అన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పెద్ద ఎత్తున కూడా వాహనదారులు వచ్చి ఫుల్ ట్యాంకులు చేయించుకుంటా ఉన్నారు. కొంతమంది కస్టమర్లు కూడా మనతో పాటు మాట్లాడదాం. అన్న, ఎందుకో వచ్చింది ఇంత పెద్ద ఎత్తున? క్రెడిట్ కార్డ్ మిషన్ కూడా లోపల పెట్టేసిన అలాంటి మిషన్ కూడా లేవు. అందరికీ కేసు కావాలంటాడు. 500 లోటు వేస్తే 400 పోస్తలేదు. ఎందుకు ఇంత లైన్ కట్టిరు? లైన్ అంటే లేదా అంటాడు అందరూ. డీజిల్ అసలు లేదు, డీజిల్ బండి అసలు పక్కనే పెట్టేసిండు. డీజిల్ అయిపోయింది అంటాడు. పెట్రోల్ ఓన్లీ పెట్రోల్ ఉన్నాయంట, పెట్రోల్ ఇస్తారంట. గంటకి 200 300 ఇస్తారంట. ఫుల్ ట్యాంక్ చేయి అంటే ట్యాంక్ కూడా చేస్తలేదు, అసలు చేస్తలేదు. ఒక గంట 600 ఇచ్చిండు అంతే, ఎక్కువ వేస్తలేదు. లేదంటాడు. మధ్యాహ్నం మీ భయం ఏంది? దొరకదు అనుకుంటున్నారా? ఏం భయం ఏం లేదు, అన్నీ ఉన్నాయి. అండ్ ఓన్లీ పబ్లిక్ పరేషాన్ చేసి పాడతాడు అంతే. ఫుల్ ఉన్నాయి, ఎందుకు లేదంటాడు. చెక్ చేస్తే మొత్తం ఉన్నాయి. బాకెట్లో ఇప్పుడు చూడలేదు, ఆ బాకెట్లో లోపల తీసుకుపోయి. మీరు ఎంతసేపు లైన్లో? గంట అయింది బరాబర్. స్కూల్ టైం అవుతుంది, తొందరగా పోయి అంటే చూసినావు ఇంత లైన్ ఉన్నాయంటే. ఇంకా మిగతా వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. ఎందుకు ఈ పరిస్థితి అన్న? ఏంది పెట్రోల్ దొరకదని అనుకుంటున్నారా? ఎందుకు వచ్చి ఇంతమంది? బయట పబ్లిసిటీ ఏం చేస్తున్నారంటే పెట్రోల్ దొరకదు, ఈరోజు ఈవినింగ్ తోటి స్టాక్స్ ఉండవు, క్లోజ్ అయిపోతాయి పెట్రోల్ బంక్స్ అన్ని, ఎల్పిజి క్రూడ్ ఆయిల్ ఏం సప్లైయింగ్ లేదు అని చెప్పి బయట పబ్లిసిటీ ఉంది. దాంతో అందరు హైరాణ పడి పెట్రోల్ బంకులకి రావడం జరుగుతుంది. ఈ పెట్రోల్ బంకులు ఇట్లా చేస్తున్నాయా నో స్టాక్ బోర్డు పెట్టి, లేదు అంటే పైనుంచే ఇట్లా ఉందా అనేది ఎవరికి అర్థం కాక ప్రజల ఆందోళనకు. పెట్రోల్ పూర్తిగా అయిపోయిందా లేకుంటే ముందస్తు జాగ్రత్త? లేదు, కంప్లీట్ అయింది. అక్కడి నుంచి నూక్కుంటూ వచ్చాను. అవి ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ ఆఫీసులకి పోవడానికైనా ఉండాలి కదా మనకు, అందుకే ఉరికొచ్చాము. అన్న, మీకు పెట్రోల్ ఉందా లేకుంటే ముందు జాగ్రత్తగా కొట్టించాలి? కొంచెం ముందు జాగ్రత్తనే, కానీ ఇదంతా సోషల్ మీడియాలో లేకపోతే దేని ప్రభావంతో అందరూ ఓళ్ళు మించి ఓళ్ళు వస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఏమో ఫుల్గా పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది అని చెప్తా ఉన్నది. అర్థం కావట్లేదు. కొంచెం మీడియానన్నా కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. ఏమనుకొని వచ్చారు? నేను అందరిని చూసే వచ్చినాను, దొరకదేమో అని చెప్పి. మన యాక్చువల్గా గవర్నమెంట్ ఏమో ఉందంటున్నది, కానీ ఇక్కడ మొత్తం జనాలు చూస్తేనే ఏ బంకు చూసినా ఫుల్ అయిపోతుంది. కొంచెం ముందస్తు జాగ్రత్త కొద్దీ పిల్లల్ని స్కూల్లో దించడానికైనా దేనికైనా కనీసం మినిమం పెట్రోల్ ఉండాలి. ఎంత పంపిస్తావు? ఒక 100 నుంచి 200 అంతే. ఇక దొరకకపోతే పక్కన పెట్టి బైసికల్ తీసుకుంటాం. ఇక పాత రోజులు వచ్చేస్తున్నాయి అందరికి. ఇక మళ్ళీ ఓకే సార్, ఏంది పరిస్థితి? నిజంగా పెట్రోల్ లేదనుకుంటున్నారా లేకుంటే ఏదైనా పుకార్లు అనుకుంటున్నారా? ఉంది, పుకార్లే. కాకపోతే నా బండ్ల పెట్రోల్ అయిపోయింది. 2 లీటర్లు 5 లీటర్లు కొట్టించుకొని పోతే అయిపోతుంది. నేను ఎప్పుడైనా 550 కొట్టిస్తాను, కొట్టించి వెళ్తే అయిపోతుంది. జనాలు ఎంతమంది వచ్చారు? ఇదంతా బట్టి పుకారే. హైదరాబాద్లో కూడా ఇట్లే ఉందట. నిన్న బాబు ఫోన్ చేసిండు హైదరాబాద్కి వెళ్ళి. చాలామంది పుకార్లు అని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో భయపడి పెట్రోల్ బంకులకు వచ్చి పెట్రోల్ పోయించుకుంటా ఉన్నారు. కొంతమంది బంకు వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటారు, నిజానికి పెట్రోల్ ఉందా లేదా అనేది కనుక్కుందాము. ఉదయం నుంచి అమ్మ ఎంత పోస్తున్నారు పెట్రోల్ ఒక్కొక్కరికి? 500 దాకా పోస్తురా? 500 ఫుల్ ట్యాంక్ కూడా చేస్తురా? అడుగుతే చేస్తున్నాం. వాళ్ళు ఫుల్ ట్యాంకే ఒప్పించుకుంటారు. చాలా మంది ఫుల్ ట్యాంకే. ఏంది ఎంతమంది ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? హైదరాబాద్లో పెట్రోల్ బంద్ అయిందట, ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు అందరు. మీ దగ్గర ఉందా మరి స్టాక్ ఫుల్గా? మా దగ్గర కూడా దగ్గర పడ్డది. ఇంత రష్ సాయంత్రం దాకా ఉందనుకోండి, మీ స్టాక్ అయిపోతుందా? ఇక దగ్గర పడుతుంది. ఏమైనా రిస్ట్రిక్షన్ చేస్తారా? ఇంతే 500కి మించి పోయాము, 400కి ఏం లేదు. వాళ్ళు ఎంత పోయమంటే అంత వస్తున్నారు. ఓకే, చూడొచ్చు, మనకు పెట్రోల్ బంకుల్లో అయితే పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. అన్న, ఎక్కడి నుంచి? మేము మల్కాపూర్ నుంచి వస్తున్నాము, ఉద్యోగ రీత్యా వెళ్తున్నాము. పెట్రోల్ లేకపోతే బండి నడవది. మేము ఉద్యోగానికి వెళ్ళాలన్నా పెట్రోల్ కంపల్సరీ కాబట్టి పెట్రోల్ దొరకదనే దాంతో ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసుకుంటున్నాం అన్న. ఓకే, అంటే నిజంగానే పెట్రోల్ లేదా ఎక్కడన్నా మీ దగ్గర? పెట్రోల్ ఇక దొరుకుతలేదు అనేది చెప్పేసి ప్రచారం చేశారు. అందుకే మళ్ళీ ఉద్యోగ రీత్యా వెళ్ళాలంటే కూడా పెట్రోల్ అవసరం. బండి ఉద్యోగానికి వెళ్ళాలంటే కూడా బండి వాహనం అవసరం కాబట్టి పెట్రోల్ లేకపోతే మాకు ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి పోయించుకోవడానికి వచ్చాము. అన్న, మీరు చెప్పరా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా లోకలే. ఎంత కొట్టిస్తున్నారు పెట్రోల్? 540. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కొట్టిస్తున్నారు? అందరూ చాలామంది రద్దీగా ఉన్నారు, బంద్ అవుతున్నారు పెట్రోల్, అందుకే కొట్టించుకుంటున్నాం అంతే. ఓకే, మొత్తంగానైతే కస్టమర్లలో చాలా
ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడి హోటళ్ళు అవి అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా దొరకకపోతే మానవుని నిత్య జీవితమే బంద్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదానికి కూడా వాహనాల మీద ఆధారపడే సంస్కృతి పెరిగింది. ముఖ్యంగా ఎంత మధ్యతరగతి అయినా పేదవాళ్ళైనా కూడా 2 వీలర్ కంపల్సరీ ఉంటుంది. చాలామంది వాహనదారులు ఉన్నారు, కార్లు నడిపే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆటో రిక్షా డ్రైవర్లు అయితే కొన్ని వేల ఆటోలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. వాటి మీదనే బతుకుదెరువు వెల్లదిస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ట్యాక్సీలు నడుపుకుంటూ కార్లు లాంటివి ట్యాక్సీలు పెట్టుకుని నడుపుకుంటే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరి ఉపాధి కూడా దెబ్బపడుతుందన్న భయం అయితే వ్యక్తమవుతుంది. నిజానికి ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగా కొరత ఉందా లేకుంటే కొరత ఉందనే ఒక ప్రచారం ఫేక్గా జరుగుతుందనేది ప్రభుత్వం క్లియర్ చేస్తే ఈ వాహనదారులు ఆందోళన తగ్గుతుంది. ఇంత పెద్ద క్యూ లైన్ కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని వినియోగదారులు కూడా కోరుకుంటా ఉన్నారు. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.